ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ మరో 15 రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే కృష్ణానది జలాలు మరో 2.5 సంవత్సరాలలో అందుబాటులోకి రానున్నాయని ఆయన అన్నారు. బుధవారం టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం శ్రీశైలంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు టన్నెల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని, మరో 105 నుంచి 110 మీటర్ల మేర త్రవ్వకాలు పూర్తయ్యే సమస్య ఓ కొలికి వస్తుందన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 250 మీటర్ల మేర రాయి, బంకమన్ను కారణంగా అడ్డంకి ఏర్పడింది. గడిచిన 40 రోజులుగా 700 నుంచి 800 మంది వివిధ సంస్థలకు చెందిన నిపుణులు పగలు రాత్రి అధికారుల పర్యవేక్షణలో పనిచేశారు. ప్రస్తుతం 550-560 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టన్నెల్లో భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర వస్తువులు అత్తుకుపోవడం వలన అక్కడ బురద తొలగింపు కష్టసాధ్యంగా ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహాయక చర్యలు చేపట్టే వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం. కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణాధికారి శివశంకర్లతోటి విపత్తు నిర్వహణాధికారి, ఎస్పీ తదితరులు అన్ని వేళలా అందుబాటులో ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.